బిడ్డ పోయి ఆస్తి పోయి నందికకి ఏం చేయాలో అర్థం కాక అట్టా తిక్క పనులన్నీ చేస్తా ఉన్నది. మే భూమి, మనం గాని కాపాడకపోతే అది సచ్చూరుకునేది. మనకసలు ఇట్లాంటి తిప్పలే ఉండేవి కాదు తెలుసా. దాన్ని చంపడం మన లక్ష్యం కాదు కదా, దాన్ని మార్చుకోవాలని కదా ఇన్ని ప్రయత్నాలు. మే భూమి, అది జన్మలో మారదు మే. పాపం రేఖ ఇట వచ్చినాదో లేదో అప్పుడే తన్ని చంపడానికి ప్లాన్ చేసినది. పాపం సవతి భయం పట్టుకున్నట్టుంది. ఎంతైనా తను ఒక ఆడపిల్ల లెక్క. బ్రో, తను ఆడది అయితే కదా అలాంటి ఫీలింగ్స్ ఉండడానికి. తనకి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి ఏ ఫీలింగ్స్ ఉండవు. తన మైండ్ లో ఎప్పుడు రన్ అయ్యేది ఒకటే, ఆస్తి. రేఖని యాడ్నుంచి అట్టుకొచ్చినారు కానీ దానికి కరెక్ట్ పర్సన్ అట్టుకొచ్చినారు ధనుసా. మరే రేఖ అంటే తక్కువ అనుకుంటున్నావమ్మా? కరాటేలో బ్లాక్ బెల్ట్, పైగా పోలీస్ కానిస్టేబుల్. తను ఎలాంటిదంటే పోలీస్ లాంటి సినిమాలో రోజా కన్నా కొంచెం ఎక్కువ, కర్తవ్యం సినిమాలో విజయశాంతి కంత కొంచెం తక్కువ. అబ్బా 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 అబ్బా, సూపర్, గ్రేట్ అన్నా, నువ్వు భలే చెప్పినావు. అన్నా, ఈ రేఖ వచ్చిరాగానే తన కానిస్టేబుల్ తెలివితేటలన్నీ ఆ నందికపై చూపించినదన్నమాట. ఏమే? అయ్యో, మీరలా పొగడకండి. నేనేం మరీ అంత గొప్పదాన్ని కాదు. లేదు రేఖ, డ్యూటీ విషయంలో నువ్వు 100% కరెక్ట్ గానే ఉంటావు. నాకు మీరే ఇన్స్పిరేషన్ కదా సార్. ధనుష్ అన్న డ్యూటీలో ఎంత నిజాయితీగా ఉంటాడో తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉంటారన్నమాట. త్వరగా రెడీ అవ్వండి, ఫంక్షన్ కి టైం అవుతుంది. త్వరగా కానివ్వండి. మే, ఆ పొడవ దండు ఉంది కదా, అది అయ్యి. అదయ్యి. నానగలు దీనికేస్తున్నావెందుకు? బిడ్డ తల్లిని పీటల మీద కూర్చోబెట్టాలి కదా. కనింది నేనైతే దీన్ని పీటల మీద కూర్చోబెడతారా? మే, బిడ్డ తల్లి నువ్వు కాదు కదా, అందుకనే నిన్న ఆడ కూర్చోబెట్టట్లేదు. ఏంటి నాన్ సింక్ లో మాట్లాడుతున్నావు? దారిన పోయే దానమ్మని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుని ఎక్స్ట్రా చేస్తున్నారు. మీ అందరి తాట తీస్తాను. ఓయబ్బో మే, ఏంటికంత బిల్డప్? ఇంతాకే బిల్డింగ్ మీద అలాగా ఎల్లడబడ్డావు కదా, అప్పుడే మర్చిపోనావా? కొండముచ్చు, ఏంటి సెలిని ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం. నా నగల్ని అడ్రస్ లేని దానికి వేసి అదే నా బిడ్డకి తల్లంటే ఎలా ఒప్పుకుంటాను? కనింది నేనైతే. నువ్వు కన్నావు కాబట్టే మ్యానుఫ్యాక్చర్ లో డిఫెక్ట్ జరిగింది.